Good morning, church. అందరికీ శుభోదయం అండి. How did you all? అందరూ బాగున్నారా? I hope you are all doing well. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. After a long time, my interpreter has come back. చాలా కాలం తర్వాత నేను మళ్ళీ వాక్యాన్ని అనువాదం చేస్తున్నాను. Even today, she is not feeling well. ఈ రోజు నా ఆరోగ్యం బాగున్నప్పటికీ చేస్తున్నాను. But still, she is willing to do interpretation. అయినప్పటికీ ఇవాళ అనువాదం చేయించున్నాను. May our God give her good health దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చునుగాక. and touch her throat to interpret the word of God. వాక్యం బోధించడానికి దేవుడు నా స్వరం తెచ్చునుగాక. Okay, before we step into the word of God, let me introduce myself. This is Reverend Stevenson, pastor at Grace Baptist Church, Machilipatnam, India. పాస్టర్ గారి పేరు స్టీవెన్సన్ గారు. ఇక్కడ మచిలీపట్నంలో జరుగుతున్న ఆరాధనలో ఆయన బోధించుచున్నారు. Okay, shall we pray? మనం ప్రార్థించుకుందామండి. Our most loving and living heavenly master, we praise your holy name. పరలోకమందు ప్రియమైన నివసించుచున్న దేవా, నీ యొక్క నామమును మేము కనపరుచుచున్నాము. Thank you, Jesus, for this wonderful time to worship thee. మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన సమయం బట్టి మీకు వందనాలు. We commit ourselves into thy mighty hands. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. Speak with us, Lord. మీరు మాతో మాట్లాడండి. In Jesus' name I pray. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము. Amen. ఆమేన్. Okay, let's turn our Bibles to the Gospel according to Saint Matthew, chapter 28, verses from 18 to 20. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు చూస్తున్నాము. Okay, we have already gone through all these verses. మనం ఈ వాక్య భాగాన్ని చదివి ఉన్నాము. Okay. Before I step into the word of God, I would like to ask you a question. నేను వాక్యంలోనికి అడుగు పెట్టక ముందు మీ అందరినీ ఒక ప్రశ్న వేస్తాను. Why very often our pastors face problems? తరచుగా బోధకులు ఎందుకు సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు? Especially when they preach. వాళ్ళు బోధిస్తున్నప్పుడు ఎందుకు ఎదుర్కొంటుంటారు? Do you know why? ఎందుకు తెలుసా అండి? Because they are not preaching the word of God. ఎందుకంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని బోధించట్లేదు. If they really preach the word of God, వాళ్ళు నిజంగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నట్లయితే there are many people who would like to listen to your preaching. అనేక మంది ఆ యొక్క బోధన వినడానికి సిద్ధంగా ఉన్నారు. Instead of preaching the word of God, దేవుని వాక్యం బోధించడానికి బదులు they are preaching the things in the world లోకానుసారమైన వస్తువులను బోధిస్తున్నారు and the things of this world. లోక సంబంధమైనవి బోధిస్తున్నారు. That is the problem. అదే సమస్య అండి. That's what the title of my message this morning is. అందుకే ఈ రోజు నా వాక్యం పేరేంటంటే, Okay, listen to my title very carefully. ఆ యొక్క అంశాన్ని బాగా వినండి. Okay. Preach బోధించుట whatever I have commanded you. నేను మీకు ఆజ్ఞాపించింది బోధించాలి. Listen to my title. నా యొక్క అంశాన్ని జాగ్రత్తగా వినండి. Shall I repeat? మళ్ళీ చెప్తాను. Preach whatever I have commanded you. నేను మీకు ఆజ్ఞాపించిన దానినే బోధించండి. Okay, this I is within the quotes. ఆ ఐ అనే దాన్ని మీరు హైలైట్ చేసుకోండి. Okay, don't preach whatever you like. మీకు నచ్చింది బోధించొద్దు. Don't preach whatever you think is the best for preaching. బోధించడానికి ఇది బాగా మంచిది అని మీకు అనిపించింది బోధించొద్దు. Because you are not preaching whatever I have commanded you, నేను మీకు ఆజ్ఞాపించిన దాన్ని బోధించట్లేదు సరి కదా. you are facing problems. మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారు. See, nowadays pastors are, instead of preaching the word of God, they are criticizing others. చాలా మంది బోధకులు వాళ్ళు బోధించాల్సిన బదులు వాళ్ళు ఎదుటి వాళ్ళని తక్కువ చేస్తున్నారు. That person is like that, this person is like that. ఆ వ్యక్తి ఇలాంటి వాళ్ళు, ఈ వ్యక్తులు ఇలాంటి వాళ్ళు. That is not your business. అది మీ పని కాదండి. Let God take care of that incident or that issue. ఆ యొక్క పనిని కానీ ఆ యొక్క సమస్యని కానీ దేవుడు చూసుకొనివ్వండి. So the title is this morning, ఈ
ఈ ఉదయకాల సమయంలో అంశం పేరేంటంటే whatever I have commanded you. నేను మీకు ఆజ్ఞాపించి. Who is that I? ఆ ఎవరండి? Our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. Okay, can you read verse 19? 19వ వచనాన్ని ఎవరైనా చదవండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు. 19, verse 19, what is that? Okay, verse 20 I think. Verse 20, can you read verse 20? 20వ వచనం చదవండి. నేను మీకు See, it is very crystal clear. What did Jesus say here? ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉందండి. ఏం రాశారండి? Okay, don't preach whatever you like, మీకు నచ్చింది బోధించొద్దు, but preach whatever I have commanded. నేను ఆజ్ఞాపించినవి బోధించండి. If you go and preach whatever I have commanded, then you will face, of course you will face problems, but not such kind of problems which you have been going through. మీరు నేను ఆజ్ఞాపించింది బోధిస్తున్నప్పుడు మీకు సమస్యలు ఎదురై ఉండొచ్చు, కానీ ఆ సమస్యలు ఇప్పుడు బోధించిన వాటిని బోధిస్తున్నప్పుడు వచ్చే సమస్యలతో సమానం కాదు. So the very problem in and through us is we are not preaching whatever God has commanded us to do. మనతో వచ్చే సమస్య ఏంటంటే దేవుడు మనకి ఏదేవైతే బోధించమని ఆజ్ఞాపిస్తున్నారో అవి మాత్రం మనం బోధించట్లేదు. Okay, that's what the title of my message this morning is, preach whatever I have commanded. అందుకే ఈ రోజు నా అంశం పేరేంటంటే నేను మీకు ఏమేమి ఆజ్ఞాపించితునో వాటినే బోధించుడి. Okay, if you turn your Bibles to this, the Gospel according to St. Mark chapter 16 verses 15 and 16. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 చదివినట్లయితే, మరియు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. What did Jesus say here? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడండి? Go and what? Go and do what? Go and preach what? The gospel. Go and preach the gospel. వెళ్ళి ఏం బోధించమని దేవుడు చెప్తున్నాడండి? సువార్తను బోధించమని చెప్తున్నాడు. So G cube this morning. 3 జీలండి. Okay, go and preach the gospel. వెళ్ళి సువార్తను ప్రకటించండి. You are going there, మీరు వెళ్తున్నారు, spending your time, మీ సమయాన్ని అక్కడ గడుపుతున్నారు, spending your money, మీ ధనాన్ని గడుపుతున్నారు, spending your strength. మీ యొక్క శక్తిని వెచ్చిస్తున్నారు. You are going there అక్కడికి వెళ్తున్నారు. up to that incident or up to that time it's okay. అక్కడ వరకు ఖచ్చితంగా అన్ని But after going there, what are you doing there? అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? You are not preaching the gospel. దేవుని సువార్త బోధించట్లా. Instead of preaching the gospel, you are preaching something else. ఆ వాక్యం బదులు ఇంకేదో బోధిస్తున్నారు. That's what, instead of listening to your messages, the people, those who are standing around you, are losing their temper. వాళ్ళు ఆ బోధన వింటున్నప్పుడు వాళ్ళు రక్షణ పొందడానికి బదులుగా వాళ్ళకి కోపాలు వస్తూ ఉన్నాయి. Why? ఎందుకండి? Because you are not preaching the gospel. నువ్వు సువార్తను You are బోధించట్లేదు. criticizing others. నువ్వు ఇతరుల్ని తక్కువ చేస్తున్నావు. See, criticism is not your business. కించపరచడం నీ యొక్క పని కాదు. Keep on criticizing others. By doing like this, you are wasting your time. ఆ ఇతరుల్ని కించపరచు చేస్తున్న నీ వల్ల నీ సమయాన్ని నువ్వు వృధా చేస్తున్నావు. That is not at all God's command, my dear friends and my dear co-pastors, evangelists, or deacons, or bishops, or whoever you may be. మీరు దైవజనులు అవ్వచ్చు, సువార్థికులు అవ్వచ్చు, ప్రకటించేవారు అవ్వచ్చు, మీరు బిషప్లు అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ అవతల వారిని కించపరచడం అనేది మీ పని కాదు. As long as you preach the gospel, మీరు సువార్తను ప్రకటిస్తున్నంత వరకు,
I don't think you will face problem from others. ఇతరుల నుంచి మీకు ఎటువంటి సమస్యలు వస్తాయని నేను అనుకోవట్లేదు. Of course, sometimes you may get. కొన్నిసార్లు సమస్యలు రావచ్చు. Even if you get, you can tell them, why do you persecute me? Why do you punish me even though I did not criticize you? మీరు అలాంటప్పుడు మీకు ఏమైనా సమస్యలు వస్తే మీరు వాళ్ళని ఎదురు తిరిగి అడగొచ్చు, ఎందుకు నేను మిమ్మల్ని ఏమి కించపరిచినప్పుడు మీరు నాకు ఈ సమస్యని శోధనని మీరు నాకు ఎందుకు ఇస్తున్నారు, నన్ను ఎందుకు ఇలా శిక్షిస్తున్నారని అడగటానికి ఉంటది. That's what Jesus said. అదే దేవుడు కూడా చెప్తున్నాడు. Why do you want to punish me? Why do you want to persecute me? మీరు నన్ను ఎందుకు శిక్షించాలనుకుంటున్నారు, మీరు నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు? Because whatever I do on this earth, it is my Father's command. ఎందుకంటే నేను ఈ భూమి మీద చేస్తున్న సమస్తము దేవుని యొక్క ఆజ్ఞ. So, you know why nowadays our pastors, our Christians are facing problems? ఎందుకంటే మన ఈ మధ్య కాలంలో మన పాస్టర్లు కానీ వాళ్ళకి ఎందుకు సమస్యలు వస్తాయో తెలుసా అండి? Because instead of preaching the gospel, దేవుని వాక్యాన్ని బోధించడానికి బదులు one pastor preaches about kerchiefs. కొంతమంది కర్చీఫ్ల గురించి బోధిస్తారు. You know kerchiefs? కర్చీఫ్లు తెలుసు కదండి. You know kerchiefs? Okay. This is a beautiful kerchief. ఇది ఒక అందమైన కర్చీఫ్. There are 1 lakh kerchiefs are there. 1,00,000 కర్చీఫ్లు మా దగ్గర తయారై ఉన్నాయి. I have prayed and brought those kerchiefs. నేను ప్రార్థించి వాటిని ఇక్కడ తీసుకొచ్చి ఉన్నాను. And each kerchief costs 20 rupees. ప్రతి కర్చీఫ్ ఒక 20 రూపాయలు మాత్రమే. I don't know how much, but just I'm telling 20 rupees. ఎంతో నాకు తెలియదు, నేను మాత్రం 20 రూపాయలు అని చెప్తున్నాను. So you purchase or buy that kerchief. మీరు ఆ కర్చీఫ్లు కొనుక్కోండి. And take that kerchief home. వాటిని ఇంటికి తీసుకెళ్ళండి. If any one of your family members is in sickness, మీ గృహంలో ఎవరైనా కానీ అనారోగ్యంతో ఉన్నట్లయితే you just put this kerchief upon that person, ఈ కర్చీఫ్ వాళ్ళ మీద వేయండి చాలు. and that kerchief will heal that sick person. ఆ యొక్క అనారోగ్యంతో ఉన్న వాళ్ళని ఇది బాగు చేసేస్తుంది అని చెప్తున్నారు. So what this preacher is preaching about? దేని గురించి బోధకుడు బోధిస్తున్నాడండి? Kerchiefs. కర్చీఫ్లు. That is his business. అది ఆయన పని. Okay, some people are preaching about coconut oil. కొంతమంది కొబ్బరి నూనె గురించి చెప్తుంటారండి. Okay, I didn't bring the coconut oil. నేను కొబ్బరి నూనె తీసుకురాలేదండి. Okay, this is a coconut oil. ఇది కొబ్బరి నూనె. But I have prayed for this coconut oil. ఈ కొబ్బరి నూనె కోసం నేను ప్రార్థించాను. So this coconut oil has been turned into God's precious blood. ఈ యొక్క కొబ్బరి నూనె దేవుని రక్తంగా మారిపోబడింది. This is very small bottle. ఇది చాలా చిన్న బాటిల్. But it costs 1,000 rupees. 1000 రూపాయలు మాత్రమే. So buy from me. నా దగ్గర నుంచి కొనుక్కోండి. Take this home. ఇంటికి తీసుకెళ్ళండి. And use for your problems. మీ సమస్యల కొరకు ఈ యొక్క కొబ్బరి నూనె వాడుకోండి. And that coconut will give you what? Redemption. ఆ యొక్క నూనె మీకు విడుదలనిస్తుంది. And some people are after pools of healing. స్వస్థత కోనేరుల చుట్టూ తిరుగుతున్నారండి. Why nowadays pools of healing and pools for healing? కోనేరులు ఇప్పుడు ఎందుకు స్వస్థత చేస్తున్నాయండి? Why nowadays pools for healing? స్వస్థత చేయడానికి ఇప్పుడు కోనేరులు ఎందుకండి? Because there are number of fools for pools. చాలా మంది మూర్ఖులు వీటి కోసం పడిపోయే వాళ్ళు ఉన్నారు. A number of fools are going to this kind of pools. That's what those fools are fooling these fools. అందుకే ఆ కోనేరులు ఈ పడిపోయే మూర్ఖుల కోసం అని చెప్పి వీళ్ళ కోసమని వాటిని నిర్మిస్తున్నారు. Okay, this is a pool of healing. If you come and dip in this water, ఈ కోనేరు స్వస్థత కోనేరు, దీనిలోకి వచ్చి మీరు అలా మునిగారంటే you will get healed. మీకు స్వస్థత వచ్చేస్తుంది. See, these pastors, they don't know how to preach the word of God. Instead of preaching the gospel, they are preaching all these nonsense.
వీళ్ళకి వాక్యం ఎలా బోధించాలో తెలియక ఇవి నోటికి వచ్చినవన్నీ బోధించుకుంటూ ఉంటున్నారు. And that's what people are losing their temper when you preach such kind of useless things. అందుకే ఇతరులకి మీ మీద అంత కోపం వస్తుంది, ఎందుకంటే పనికిమాలిన విషయాలన్నీ మీరు బోధిస్తున్నారు. God did not send go and preach about kerchiefs. God did not send us go and preach about coconut oil. God did not send you just go and preach about the pools of healing. దేవుడు మిమ్మల్ని వెళ్ళి కర్చీఫ్ల గురించి చెప్పండి, కొబ్బరి నూనెల గురించి చెప్పండి, స్వస్థత కూరేళ్ళ గురించి చెప్పండి అని మిమ్మల్ని పంపించలేదు. Whereas he sent us to preach the gospel. అదన్నిటికి బదులుగా నా సువార్తను బోధించండి అని పంపించారు. Through these kerchiefs or oils, okay, you are not going to change any person. ఈ నూనెల్ని కర్చీఫ్ల ద్వారా మీరు ఏ ఒక్క వ్యక్తిని మార్చలేరు. But through the preaching of the gospel, you can turn a sinner a righteous person. కానీ మీరు ఈ సువార్తను బోధించడం వల్ల ఒక పాపిని ఒక నీతిమంతునిగా మీరు తీర్చబడగలుగుతారు. So please don't waste your precious time by preaching all these nonsense, my dear friends. కాబట్టి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని చెత్తంతా మీరు బోధించడానికి ఉపయోగించకండి. Because you are fools to listen such kind of preachings, they are able to fool you. మీరు మూర్ఖంగా వాళ్ళు ఏది బోధించినా గుడ్డిగా నమ్మేయటం వల్ల వాళ్ళు మిమ్మల్ని ఊరికే మోసం చేయగలుగుతున్నారు. How did you listen to that person if he says, right from my childhood, okay, I used to what? I used to take poison, but still I was able to survive myself. ఒక వ్యక్తి వచ్చి నేను చిన్నప్పటి నుంచి విషం తాగుతున్నాను, తాగి కూడా బ్రతికి ఉన్నాను చెప్తుంటే మీరెలా మూర్ఖంగా నమ్మగలుగుతున్నారు? How did you listen to that such kind of person? అటువంటి వ్యక్తి చెప్పేది మీరు ఎలా నమ్మగలుగుతున్నారు? How did you trust him? ఎలా మీరు నమ్మగలుగుతున్నారు? అతను ఎలాగా? Another person is able to fool you because of your foolishness. మీ మూర్ఖత్వాన్ని బట్టి ఇతరులు మిమ్మల్ని మూర్ఖులుగా తీర్చిదిద్దుతారు. Don't blame that person. అతన్ని మీరు నిందించకండి. He has been fooling us because first of all you are a fool. ఆయన మనల్ని ఎంత నీటిగా మోసం చేయగలుగుతున్నాడంటే మనం మూర్ఖత్వంలో ఉన్నాం. You got my point? చెప్పింది అర్థమైంది? Did you understand? అర్థమైంది కదండి? So at least now onwards, ఇప్పటి నుంచి అయినా కానీ please go and preach only the gospel. దయచేసి బయటికి వెళ్ళి స్వార్థను మాత్రమే బోధించండి. That's what the word of God says in Mark chapter 16 verse 16. Is it verse 16? Go and preach about the kerchiefs. అందుకే ఇక్కడ మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఇట్లా రాయమంది, వెళ్ళి కర్చీఫ్ల గురించి చెప్పండి అని రాయబడింది కదండి. Is it so? అలా ఉందా అండి? No, it's not there, pastor. But Jesus said, go and preach about the coconut oil. లేదండి, కర్చీఫ్ల గురించి లేదు కానీ కొబ్బరి నూనె గురించి ఉందంటారా? Jesus very crystal clearly said, go and preach the gospel. దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పి ఉన్నాడండి, వెళ్ళి ఆయన యొక్క సువార్తను ప్రకటించమని. What is that gospel? సువార్త ఏంటండి? Okay, 2000 years ago Jesus Christ came to this world. 2000 సంవత్సరాల క్రితము దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. He talked about the gospel. ఆయన మనకి సువార్తను బోధించి ఉన్నారు. He talked about the kingdom of God. దేవుని రాజ్యం గురించి ప్రకటించారు. He talked about the salvation. రక్షణ గురించి మాట్లాడి ఉన్నారు. If you are a saved person, మీరు రక్షింపబడిన వ్యక్తి అయితే, if you get this salvation ఈ రక్షణ మీరు పొందినట్లయితే, after this world, ఈ లోకాన్ని విడిచిన తరువాత, which means when you leave this world, ఈ లోకాన్ని విడిచినప్పుడు you will go to heaven. మీరు పరలోక రాజ్యం వెళ్తారు. And that is the gospel. అదే సువార్త అండి. You are not at all touching that word gospel. ఆ సువార్తనే పట్టుకోం మనం. You know, you are talking about another G instead of gospel G. Okay, which starts with G. You are talking about another G. మీరు ఈ సువార్త అనే మాటను వాడాల్సిన బదులు ఇంకొక మాటలు మాట్లాడుతున్నారు. You are talking gossip. సోది మాటలు చెప్పుకుంటున్నాం. That's what Saint Paul said. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, What kind of ears do you have?
ఎటువంటి చెవులు కలిగి ఉన్నామండి? What kind of, look at me, you're looking at me, what kind of ears do you have? నన్ను చూడండి, ఎటువంటి చెవులు కలిగి ఉన్నాం మనం? Itching ears. దురద చెవులండి. Keep on scraping. అది పోకుంటూనే ఉంటాం. Even though the blood is coming out, రక్తం వచ్చినా కానీ you are scraping. అది గోకుతూనే ఉంటాం. See, this is the problem. If I preach the word of God, if I divide the word of God 3 points and explain wonderfully, nobody is listening to my messages. నేను ఒక వాక్యం తీసుకుని 3 భాగాలుగా విభజించి ఆ 3 భాగాలు వివరించిన దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. If I explain about nonsense, సోది చెప్పాను అనుకోండి, people are very eager to listen such kind of nonsense. ఆ సోది వినటానికి మాత్రం ముందుంటాం. That's what Saint Paul says, you have ears called itching. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీకు దురద చెవులు కలిగి ఉన్నారు అని. So please don't waste your precious time by doing all this nonsense. ఈ సోదంతా చేయడానికి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మీరు వేచించొద్దు. Okay, the first G is, what did Jesus say? మొదటి జీ ఏంటంటే దేవుడు Go and preach only the gospel. మీరు బయటికి వెళ్ళి సువార్తని మాత్రమే బోధించండి. Okay, the second G I would like to tell is, రెండవ జీలోకి వెళ్దాము. let's turn our Bibles to the book of Isaiah chapter 9 verse 6. యెషయా గ్రంథము 6వ అధ్యాయము, Chapter 9 9వ అధ్యాయము verse 6. 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. Oh, such a long verse. Okay. In Isaiah chapter 9 verse 6 it says like this. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఇట్లా చెప్పబడినది. It talks about the governance of God. దేవుని యొక్క పరిపాలన గురించి చెప్పబడి ఉన్నది. You go and preach God's governance. దేవుని యొక్క పరిపాలన గురించి బయటికి వెళ్ళి బోధించు. Not the governance of this world ఈ లోక సంబంధమైన పరిపాలన or any human being. ఏ మనిషి పరిపాలన కాదు. God has sent us to preach His governance. His means God's governance. ఆయన దేవుని యొక్క పరిపాలన గురించి బోధించడానికి మనల్ని పంపి ఉన్నారు. If God governs us, దేవుడు మనల్ని పరిపాలిస్తే He governs us carefully, ఆయన చాలా wonderfully, అద్భుతంగా magnificently, చాలా fantastically, చాలా బాగా చూస్తారు, marvelously. అద్భుతంగా ఉంటుంది. Very difficult to interpret in Telugu language. Okay, there are a number of words in English, but very difficult to translate or interpret in Telugu. Okay, anyway, let's preach the governance of our God. మనం దేవుని యొక్క పరిపాలనను బోధిద్దాం. You may be a clever person in this world. ఈ లోకంలో నువ్వు తెలివైనవాడు అయి You may be a good person in this ఈ world, లోకంలో నువ్వు మంచివాడు అయి ఉండొచ్చు. but you cannot govern this world perfectly. నువ్వు ఈ లోకాన్ని పరిపాలించలేవు సరిగ్గా. The only perfect governor of this world is our Lord Jesus Christ. ఈ యొక్క లోకమంతటిని మంచిగా పరిపాలించగలిగిన పరిపాలకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. That's what, if you read, after going home, you read in the book of Revelation, it says, there in heaven, in God's governance, no tears, okay, no darkness, all these things are written there. Okay, మీరు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రకటన గ్రంథాన్ని తీసి చదవండి. అక్కడ దేవుడి యొక్క పరిపాలన గురించి రాయబడింది. అక్కడ దేవుని పరిపాలన అంటే ఏడుపు ఉండదంట, చీకటి ఉండదంట. okay, always you will be happy there. మీరు అక్కడ సంతోషంగా ఉంటారు. So go and preach. The second G is
God's governance. మీరు దేవుని యొక్క పరిపాలనను వెళ్ళి బోధించాలి. Now we are all in God's governance. మనందరం దేవుని యొక్క పరిపాలనలో ఉన్నాం. Because once we were sinners, ఒకప్పుడు మనం పాపులం, but now we are God's children. ఇప్పుడు మనం దేవుని బిడ్డలుగా అయి ఉన్నాం. That means we are in God's governance. మనం దేవుని పరిపాలనలో ఉన్నామండి. Okay, because we accepted Jesus Christ as our personal savior. మన దేవుని మన యొక్క సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నాం. That means we are in God's hands. అంటే మనం దేవుని చేతిలో ఉన్నాం. You know, in the book of in John's Gospel, Jesus said like this: యోహాను సువార్తలో దేవుడు ఇలా చెప్పి ఉన్నాడు, "You are in my hands. మీరు నా చేతుల్లో ఉన్నారు. Nobody can pluck you out of my mighty hands." నా యొక్క బలిష్టమైన హస్తముల నుండి ఎవ్వరూ మిమ్మల్ని పెకిలించుకుని తీసుకుపోలేరు అని రాయబడింది. Satan has been roaming around us. సాతాను మన చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. Why? ఎందుకండి? ఎందుకంటే somehow he wants to pluck us from God's hands. ఎందుకంటే దేవుని చేతి నుండి మనల్ని ఎలాగైనా పెకిలించాలని సాతాను తిరుగుతున్నాడు. But Jesus himself said like this: దేవుడు తనంతట because you are my children, మీరు నా బిడ్డలుగా, because you are saved, మీరు రక్షింపబడ్డారు, because I love you, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, you are in my hands, మీరు నా చేతుల్లో ఉన్నారు. and never and ever underestimate the power or the mightiness of my hands. నా యొక్క చేతి యొక్క బలిష్టత్వాన్ని గురించి మీరు ఎప్పుడూ అనుమానించదు. My hands are mighty. నా చేతులు బలమైనవి. My hands are strong enough. నా చేతులు చాలా బలమైనవి. Nobody can pluck you out from my hands, my dear friends. నా చేతుల నుంచి ఎవ్వరూ వాటిని పెకిలించలేరు. Such a great person our Lord Jesus Christ is. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంత గొప్ప. And that's what God said. That's what the word of God says like this. If you turn your Bibles to the first epistle of Saint John chapter 4 verse 4. అన్న మీరు ఒకవేళ బైబిల్లో తెరిచినట్టు మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. What kind of person do we have in us? మనలో ఎటువంటి వారు ఉన్నారండి? He is very how many berries? Number of berries. He is very strong. ఆయన చాలా 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 బలవంతుడండి. That's what the word of God says like this. అందుకే దేవుని వాక్యంలో చెప్తాడు, Our God is omnipotent. మన దేవుడు సర్వశక్తిమంతుడు. Nobody can defeat him. ఆయన ఎవరు ఓడించలేరు. If we have such kind of omnipotent God in us, can you or do you think that people can defeat us? అటువంటి సర్వశక్తిమంతుడు మనలో ఉన్నప్పుడు ఎవరైనా మనం ఓడించగలరని మీరు అనుకుంటున్నారా? Can anyone? ఎవరైనా ఓడించగలరా? Nobody can. ఎవరు ఓడించలేరు. That's what Saint Paul says. Through your help, through my God's help, I can do anything. అందుకే అపోస్తలుడైన పౌలు ఇక్కడ చెప్తున్నాడు, దేవుని యొక్క సహాయము బట్టి నేను ఎటువంటి కార్యమైనా చేయగలను అని. So dear friends, స్నేహితులారా, if you face any problem in your day-to-day life, మీ యొక్క దినవారీలో వచ్చినటువంటి సమస్యలు మీరు ఎదుర్కొన్నారు, let your God govern you. దేవుడు మిమ్మల్ని పాలించాలి. In other words, వేరే మాటల్లో చెప్పాలంటే, if you face any problem, మీకు ఏమైనా సమస్య వస్తే don't go to any human being for suggestions. మనుషుల దగ్గరికి మీరు వెళ్ళొద్దు. Rather, you go to your God, because your God is governing you. ఎందుకంటే మీరు మీ దేవుని దగ్గరికి వెళ్ళండి, ఎందుకంటే మీ దేవుడు మిమ్మల్ని పరిపాలిస్తున్నాడు. He can give you the right ideas at the right time. తగిన సమయమందు మంచి సలహాలు దేవుడు ఇవ్వగలడు. He can give you wonderful suggestions. దేవుడు మీకు అద్భుతమైన సలహాలు ఇవ్వగలడు. When you face problems, if you go to ordinary people, మీకైనా సమస్యలు వచ్చినప్పుడు సామాన్య మనుషుల దగ్గరకు వెళ్తే, that means you are not believing your God. దాని అర్థం మీ దేవుని నమ్మట్లేదని అర్థం. You are not under his governance. మీరు ఆయన పరిపాలనలో లేరు. Please don't do like that. అలా చేయకండి. Let's give prominence to our God. మన దేవునికి ప్రాముఖ్యత ఇద్దాము.
He can solve any problem. ఆయన ఎటువంటి సమస్యని తీర్చగలరు. Is there anything too hard for the Lord? No, nothing is too hard. No, nothing is too hard. No, nothing is too hard for the Lord. You know why I sang this chorus? Because she will get enough time to take water. Okay, let's come back. So, if you face any problem, you just go to God and ask His suggestion. God, what shall I do? Shall I do like this or shall I do like that? మీకు ఒకవేళ ఎటువంటి సమస్యనైనా మీరు ఎదుర్కొన్నట్లయితే మీరు దేవుని దగ్గరికి వెళ్ళండి. దేవా నన్ను ఏం చేయమంటావు, ఎలా చేయమంటావు, ఏం చేయమంటావు అని అడగండి. Okay, our pastor Amma said, David, whenever he faced his problem, he did not go to any human being. మీరు పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు చెప్పి ఉన్నారు ఇట్లాగా, దావీదు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నా అతను ఒక మనిషి దగ్గరికి వెళ్ళి సలహా అడగలేదు. He did not go to his counselors. అక్కడ ఆ యొక్క కౌన్సిలర్స్ దగ్గరికి ఆయన వెళ్ళలేదు. Rather, he went to God. God, this is my problem. Shall I step forward or stay here? ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నన్ను ముందుకు వెళ్ళమంటావా ఆగిపోమంటావా? If God says go, దేవుడు వెళ్ళు అంటే he goes. వెళ్ళేవాడు. If God says no, be here, దేవుడు వెళ్ళదు ఇక్కడే ఉండు అంటే he did not move from the place. ఆయన అక్కడి నుంచి కదిలేవాడు కాదు. Let's also be like that. మనం కూడా అలాగే ఉండాలి. Well, let's be under his governance till we leave this world. మనం ఈ లోకాన్ని విడిచే వరకు ఆయన పరిపాలనలో ఉండాలి. Okay, the third G I would like to tell is, మూడో జీ మాట్లాడుకుందాం. okay, Matthew, turn your Bibles to the Gospel according to Saint Matthew chapter 5 verse 16. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనము. Matthew chapter 5 verse 16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. What did God say here? What did Jesus say here? You go and preach the gloriness of God. దేవుని యొక్క మహిమను బోధించాలండి. We are going there. మనం అక్కడికి వెళ్తున్నాం. We are pastors. మనం దైవజనులం. We are evangelists. మనం ప్రచారికులం. Okay, no problem. We are going there. మనం అక్కడికి వెళ్తున్నాం, మంచిదే. But after going there, what you are preaching about? ఏం బోధిస్తాము? You are preaching about your gloriness instead of preaching the gloriness of God. దేవుని మహిమ బదులు మీ మహిమలు చెప్పుకుంటున్నారు. You are boasting yourself. మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారు. Do you know about me? నా గురించి మీకు తెలుసా? Don't call me pastor. I am what friend? Reverend. నేను ఊరికే దైవజనుడు అనమాకండి, నేను రెవరెండ్ అంటారు. Do you know about me? నా గురించి తెలుసా మీకు? Don't call me reverend. Do you know about me? I am right reverend. And another person is left reverend. And that person is front reverend. We are boasting ourselves and wasting our time instead of preaching about the gloriness of God. మనం మనల్ని హెచ్చించుకుంటూ దేవుని యొక్క మహిమ గురించి చెప్పడాన్ని విడిచిపెడుతున్నాము. Of course we may be a reverend. మీరు రెవరెండ్ అయి ఉండొచ్చు. I am not criticizing you. నేను మిమ్మల్ని కించపరచట్లేదు. But after going to the people, కానీ మీరు ప్రజల దగ్గరకు వెళ్ళినప్పుడు stop talking about you మీ గురించి మాట్లాడటం మానేయండి. and start talking about the gloriness of God దేవుని మహిమ గురించి మాట్లాడటం మొదలుపెట్టండి. instead of talking about the gloriness of God. దేవుని మహిమ గురించి మాట్లాడటానికి బదులు Okay, you are called to preach the word of God in a meeting. మీరు దేవుని యొక్క ప్రసంగం చేయడానికి పిలువబడిన వారు. In a meeting. ఆ మీటింగ్ లో Okay, they ask you to preach for maybe 15 minutes. Okay, 15 minutes. ఓ పావు గంట ప్రసంగం చేయమని చెప్పారు. Soon after standing over there, do you know how you start?
అక్కడ నుంచి నేను మొదలెడతాం తెలుసా? You want me to tell? చెప్పమంటారా? My name is this. నా పేరు పలానా. Do you know about me? నా గురించి తెలుసా మీకు? I am so and so person. నేను పలానా వ్యక్తిని. But I have been to number of countries. నేను పలానా దేశాలు వెళ్ళి ఉన్నాను. Okay, people always respect me. ప్రజలందరూ నన్ను గౌరవిస్తారు. 12 minutes over. అయిపోయింది 12 నిమిషాలు. And rest of the 3 minutes. ఇంకా 3 నిమిషాలు. And even those 3 minutes, you say, okay, now we are going to start the word of God. Another minute is also over. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మొదలు పెడదాము అనే లోపు నిమిషం అయిపోయింది. How many minutes are left over there? ఎన్ని నిమిషాలు ఉన్నాయి? Only 2 minutes. 2 నిమిషాలు. Okay. Can you preach in 2 minutes the word of God? 2 నిమిషాలు ప్రకటించగలరా? Have you seen any gloriness in that meeting? ఆ యొక్క మీటింగ్ లో మీరు దేవుని మహిమను చూస్తున్నారా? We are wasting our time. మన సమయాన్ని వృధా చేస్తున్నాం. That's what Jesus said here in verse 16. 16వ వచనంలో ఇక్కడ దేవుడు ఇక్కడ వాక్యం ఇట్లా చెప్పబడి ఉంది. Okay, what did he say? Let your light so shine before men. మీ యొక్క వెలుగు వారి ముందు ప్రకాశింపనివ్వండి. That they may see your good works. వాళ్ళు మీ యొక్క సత్క్రియలను చూడగలగాలి. And let them not glorify you. కానీ మిమ్మల్ని వాళ్ళు మహిమపరచకూడదు. And let them glorify the God who is in you. నీలో ఉన్న నీ దేవుణ్ణి వాళ్ళు మహిమపరచాలి. That's what you go and preach that gloriness. అందుకే నువ్వు వెళ్ళి ఆ మహిమను ప్రకటించు. So that is our third Z. అదే మూడో చేయండి. What you are preaching. ఏం ప్రకటిస్తున్నావు? What you are preaching about. దేని గురించి బోధిస్తున్నావు? Are you preaching about the gloriness of God? దేవుని మహిమను ప్రకటిస్తున్నామా? People in front of you, are behind you, are beside you, are before you. Why they are not able to understand who our Lord Jesus Christ is? Because of your foolish preaching. మీ ముందున్న వాళ్ళు కానీ మీ పక్కన ఉన్న వాళ్ళు కానీ మీ ఎదుటిన్న వాళ్ళు కానీ ఎవరైనా మీ దేవుడి మహిమను ఎందుకు చూడలేకపోతున్నారంటే మీ మూర్ఖపు ప్రసంగాల వల్ల. Because you are not preaching the gloriness of God. మీరు దేవుడి మహిమను ప్రకటించలేదు. Why they are not able to understand who Jesus Christ is? దేవుడు ఎవరని వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? Because you are not preaching the gospel. మీరు సువార్తను బోధించట్లేదు. Because you are not preaching the governance of God. దేవుడి పరిపాలన బోధించట్లేదు. Because you are not preaching the gloriness of God. మీరు దేవుడి మహిమను బోధించట్లేదు. That's what they are not able to understand who God is in their life. అందుకే ప్రభువు యేసుక్రీస్తు వారి జీవితంలో ఏమై ఉన్నారు అనేది వాళ్ళకి అర్థం And కావట్లేదు. why Jesus came to this world. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నారు అనేది అర్థం కావట్లేదు. Eventually after their death they are going to one H, and that one H is hell instead of another H, that H is heaven. వీటన్నిటి వలన వాళ్ళందరూ ఒక హెచ్కి వెళ్తున్నారు, అది నరకానికి, దాని పరలోకానికి బదులుగా అక్కడికి వెళ్తున్నారు. Whose fault? ఎవరు తప్పండి? Yours or theirs? మీద వాళ్ళదా? It's not their fault. వాళ్ళ తప్పు కాదని, It's your fault. మీ తప్పులండి అవి. Because you did not talk about the gospel. ఎందుకంటే నువ్వు స్వార్థ గురించి ఎక్కడ మాట్లాడలేదు. That's why, dear friends, అందుకే నా ప్రియ స్నేహితులారా, let bygones be bygones. గతం విడిచిపెట్టండి. At least now onwards, ఇప్పటి నుంచి అయినా let's talk about these 3 G's. ఈ 3 జీల గురించి మనం మాట్లాడుకుందాం. Go and preach the gospel. వెళ్ళి దేవుడి గురించి బోధిద్దాం. Go and preach the governance of God. దేవుని పరిపాలన బోధిద్దాం. And go and preach the gloriness of God. దేవుని యొక్క మహిమల గురించి బోధిద్దాం. Okay, what's our title? మన యొక్క అంశం పేరేంటండి? Go and preach or teach whatever I have commanded you. నేను మీకు ఏవైతే ఆజ్ఞాపించి ఉన్నానో దానినే బోధించుడి. And these things have been commanded by our Lord Jesus Christ. ఈ 3 విషయాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చినటువంటి బోధించమని చెప్పవలసిన విషయాలు. Shall we preach these 3 things and get the last for God's sake? మనం ఇవన్నీ బోధించి తప్పిపోయిన వారిని దేవుని దగ్గరికి తీసుకొద్దాం. Shall we do like that? అలా చేద్దామండి. May our God, Heavenly Father, help us to do like that and bless us abundantly.
మనం అలాగూ చేసి మన దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందులాగా దేవుడు మనల్ని దీవించును గాక. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Gracious God, once again we praise your holy name. పరిశుద్ధమైన దేవా, మేము తిరిగి మిమ్మల్ని స్తుతించుచున్నాము. Send us, Lord, with your blessings. మమ్మల్ని మీ ఆశీర్వాదాలతో పంపించండి. In Jesus' name I pray. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము. Amen. ఆమేన్.